హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వైఎస్ఆర్సీపీ చాలా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. అవసరమైతే మీరు నిరూపించి మాట్లాడండి, మాటలు కాదు చేతలతో చూపించండి అని చెప్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత ఎదురుదాడి ఇక్కడ కారణాలు ఏంటి ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు అందుబాటులో ఉన్నారు, ఆయన అడుగుదాం. అన్న నమస్తే. నమస్తే హరీష్. మీరు చూడొచ్చు వైఎస్ఆర్సీపీ చాలా గట్టిగానే స్ట్రాంగ్గానే కౌంటర్లు ఇస్తుంది వన్ బై వన్. మీరు అటు ఎర్రచందన గురించి మాట్లాడినా, పరకామణి గురించి మాట్లాడినా, లేదంటే తిరుపతి లడ్డు గురించి మాట్లాడినా, పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి భూముల గురించి మాట్లాడినా సరే వన్ బై వన్ మీరు దమ్ముంటే నిరూపించి మాట్లాడండి అనేటువంటి పని. అసలు ఏంటి ఎంత ధైర్యం ఏంటి అసలు వాళ్ళకి? అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే కదా వాళ్ళు కౌంటర్ చేయటం, కూటమిని కౌంటర్ చేస్తున్నారు. ఎస్పెషల్ అసలు తెలుగుదేశం అనేది ఇంకా ఎక్కువ కౌంటర్ చేస్తారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రెండు ట్రెడిషనల్ పార్టీస్ కదా, ఇంకా ఎక్కువ కౌంటర్ చేస్తారు. సో ఎలాగో అవ్వదులే అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అట్లానే కౌంటర్ చేశారు, ఇప్పుడు వీళ్ళు ఇట్లానే కౌంటర్ చేస్తారు. సహజంగా వైసీపీ మరింత ఇంట్లో తెగించడానికి ఒక రీజన్ ఏంటంటే వైసీపీకి తెలుసు, అంటే ఇందులో తప్పు జరిగిందా లేదా, సహజమైన రాజకీయ లక్షణం అది. తప్పు జరిగిందా లేదని పక్కన పెడితే మనం ఇవాళ డిఫెన్స్లోకి వెళ్ళిపోతే తప్పు చేశామని ప్రజలు భావిస్తారు. అది మొదటి శిక్ష పడిపోద్ది. తప్పు చేశామా లేదా దాని మీద శిక్ష పడతాయి తర్వాత సంగతి. ఇవాళ డిఫెన్స్లో ఉంటే మొదటే శిక్ష పడిపోతుంది. కాబట్టి తప్పును ఎప్పుడు అంగీకరించకూడదు అనేది ఒక థంబ్ రూల్ రాజకీయాల్లో. ఓకే, కానీల తర్వాత సంగతి చూద్దాం, నేను సచ్చీలు ఉన్నాయి అని చెప్పేసి నువ్వు దొరకనంత వరకు దొర అంటారు కదా, అట్లా నేను దొరనే అని చెప్పడం అనేది మొదటి పాయింట్. కాబట్టి అందుకోసం వీళ్ళంతా కూడా తప్పు చేశామనుకున్నా కానీ దాంట్లో ఎక్కడ డిఫెన్స్కి వెళ్ళినా కానీ జనంలో అనుమానం వస్తుంది. కాబట్టి జనం ఒకవేళ ఇప్పుడు నువ్వు అడినట్టే నీకు వచ్చిన డౌటే జనానికి కూడా వస్తుంది. అంత బాధ్యత వాళ్ళు రెడీగా ఉన్నారు కదా, నిరూపించుకోండి అంటున్నారు కదా, అలా నిరూపించుకోండి అన్నప్పుడు వాళ్ళు తప్పు చేసి ఉండే అవకాశం లేదు కదా, అందుకే కదా అంత ధైర్యంగా అంటున్నారు అనేసి జనంలో అనుకోవాలి. అందుకోసం పాయింట్ 1 ఓకే లేదు. తర్వాత రెండో ధైర్యం ఏంటి వాళ్ళకి, ఒకవేళ దీని మీద ఎంక్వైరీ వేసినా ఇప్పుడల్లా మన న్యాయ వ్యవస్థలో ఇప్పుడల్లా ఎంక్వైరీలు అయ్యాయి లేదు పోయాయి లేదు, ఏదో నివేదిక ఇచ్చినా కానీ ఏం జరిగింది. ఇప్పుడు కాళేశ్వరం ఉంది, కాళేశ్వరంలో కొన్ని 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని చెప్పేసి చెప్పారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందా, దమ్ముంటే నిరూపించన్నారు. కాళేశ్వరంలో ఒక పిల్లర్ కుంగిపోయిన తర్వాత కూడా దమ్ముంటే చెప్పండి మేము తప్పు చేయలేదని ఇప్పటికి కూడా బీఆర్ఎస్ మాట్లాడుతుంది. లేదయ్యా అని చెప్పి ఒక కమిటీ నివేదిక వేసి కమిటీ నివేదిక నిరూపించిన తర్వాత కూడా కావాలని మా మీద నిరూపిస్తున్నారు. అట్లా కమిటీ నివేదిక చివరికి వీళ్ళ చర్యలు తీసుకోకుండా అది కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. చూడండి రాజకీయం ఎట్లా ఉంటుందో చూడండి. సో రాజకీయాల్లో వీళ్ళకి ఒక నమ్మకం ఏంటంటే, రెండో పాయింట్ నేను చెప్పేది, ఇప్పుడప్పుడే ఆ నివేదికలేని రావు, అదే దానివల్ల ఏం కాదు అని రెండోది. మూడోది ఏంటి, నివేదిక వచ్చినా కానీ దాన్ని మనం డిఫెండ్ చేసుకోగలుగుతాం కదా. ఏంటి, మా మీద కావాలని కక్షపూరితంగా నివేదిక ఇచ్చారు అని చెప్పచ్చు. సో నాలుగవది కొన్ని రీజన్స్ కూడా చెప్పచ్చు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా, సో తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో తర్వాత మళ్ళీ పామాయిల్ తింటే అలాంటి నివేదికలు వచ్చే అవకాశం, ఆవు పామాయిల్ తినింది అందుకే ఇలాంటివి వస్తున్నాయి అని చెప్పేసి చేసుకోవచ్చు. అంటే అప్పుడే చెప్పేసాం మేము అప్పుడే చెప్పాము ఇలా జరిగింది అని చెప్పుకోవటానికి. ఒకవేళ తప్పు జరిగింది అంటే ఒక పాయింట్ ఏమో ఇది ఇందుకోసం జరిగిందని ఒక రీజన్ రెడీ చేసి పెడతారు. ఇందుకోసం కాదంటే కావాలని మా మీద బురద జల్లి ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి ప్రభుత్వానికి జనాల్లో విలువ తగ్గింది కాబట్టి మా ప్రతిపక్షమైన మమ్మల్ని దూషిస్తున్నారు, మా మీద బురద జల్లుతున్నారని చెప్పడానికి. సో 4 పాయింట్లు. ఇక 5వ పాయింట్, అవన్నీ కలిపి శిక్ష వేశారనుకోండి, వేస్తాం, మేము రెడీకి వెళ్తాం. కవిత గారు ఏమన్నారు, కవిత గారు మద్యం కుంభకోణంలో లేరా, ఉన్నారు కదా, జనకంతా తెలుసు. ఆయన ఏమన్నారు, కవిత గారు జైలుకి వెళ్ళేటప్పుడు ఇలా చూపించారు, అంటే ఏదో స్వతంత్ర ఉద్యమానికి వెళ్తున్నప్పుడు ఇలా చూపించెళ్ళింది. ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, ఇలా సిగ్గుపడాలి కదా మనము. బేసికల్గా మన మీద అలాంటి ఆరోపణలు వచ్చినాయి అంటే ఇవాళ కేజ్రీవాల్ వీళ్ళందరూ జైలుకి వెళ్ళారు, కవిత కూడా జైలుకి వెళ్ళింది. ఇందులో సంథింగ్ జరిగిందని అయితే అందరికి తెలుస్తుంది. అందులో ఎంత జరిగిందో, రూపాయికి జరిగిందా, 100 రూపాయలు జరిగిందా, 1000 రూపాయలు జరిగిందా పక్కన పెడితే తప్పు అయితే జరిగిందని తెలుసు. తప్పు జరిగింది, ఈమె సెల్ ఫోన్లు ఇవ్వలేదు, అన్ని గందరగోళం జరిగింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఆమెను అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆమె ఇట్లా నినాదాలు చేస్తూ ఇలా అందరికి అభివాదాలు చేస్తూ వెళ్ళిందంటే లోకం ఎట్లయిందో చూడండి, ప్రజలు కూడా అంగీకరిస్తారు. ఫైనల్గా 6వ పాయింట్ ఏంటి, జైలుకి వెళ్ళిన తర్వాత
మంచిగా సానుభూతి వస్తుంది. మళ్ళీ ఏడో పాయింట్ ఏంటి జనం ఏం చర్చించుకుంటారు, ఎవరు తినలేదండి, నేను చంద్రబాబు నాయుడు తినలేదా, మా జగన్ తింటే తప్పేంటి, నీ పాసుగాల ఏందిరా ఇది అంటే జనాన్ని కూడా ఈ మొత్తం స్ట్రెచ్లో జనాన్ని కూడా మైండ్ సెట్ మార్చచ్చు. జనం కూడా తింటే తప్పేంటి, ఆయన తిన్నాడు కదా మేము తింటే తప్పేంటి, ఆయన రూపాయి తిన్నాడు మేము 10 రూపాయలు తిన్నాం తప్పేంటి, తినడమే కదా అంటే ఇంత దురదృష్టకరమైన ఒక పరిస్థితుల నేపథ్యంలో మనం ఉన్నాం. సో ఇన్ని అవకాశాలు 1, 2, 3, 4, 5, 6, 7 వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ల పాటు 30 రకాల ఆరోపణలు వచ్చి 30 కేసులు ఉండి జైలు మీద బయటకు వచ్చిన తర్వాత ఒక 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే భారతదేశంలో చట్టం న్యాయం వ్యవస్థ ఎట్లా పనిచేస్తున్నాయో ఇంతకంటే ఉదాహరణ ఏమైనా ఉందా? అటువంటప్పుడు తప్పును ముందే అంగీకరించడం అంటే వెర్రితనం కదా అది. అంతేగా, వాడెవడు అమాయకుడు కదా అది, అమాయకుడే కాదా? సో నేనేం చేయాలి, తప్పు చేయలేదు నేను, కావాలంటే నిరూపించండి అనాలి. ఇలా అంటేనే వాడు దాన్ని 7వ స్టెప్ దాకా తీసుకెళ్ళచ్చు. అట్లా 7వ స్టెప్లో తీసుకెళ్ళిన తర్వాత కూడా చివరికి జనమే అంటారు మా వాడు తింటే తప్పేందయ్యా అందరు తినలేదా. చివరికి ఎట్లా తయారయ్యారు జనం అంటే, ఎవడు ఎంపీగా పనిచేశాడు కదా గోరంట్ల మాధవ్ విప్పి చూపిస్తే వాళ్ళ కులం మొత్తం అంటే అంత కులం అంతా రాలా, కొంతమందిని అతన్ని అరేంజ్ చేసుకున్నారు, కుల సంఘ పెద్దల్ని అరేంజ్ చేసుకుని మావాడిని అంటారా ఇప్పు చూపిస్తే తప్పేంది అనే పరిస్థితికి వచ్చేసారు. ఈవెన్ మొన్న జోగి రమేష్ గారి ఇష్యూలో కూడా అంటే కులానికి ఆపాదించడం చివరికి కులం కార్డు అడ్డు పెడతారు, అవసరమైతే మతం కార్డు అడ్డు పెడతారు, ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్ళాలో అంత ఎక్స్ట్రీమ్ వెళ్తారు. ఇన్ని అవకాశాలు మీ చేతిలో పెట్టుకొని స్వామి ఎందుకు ముందే తప్పు అంగీకరిస్తారు చెప్పు. జనానికి భారతదేశంలో రాజకీయ నాయకులు ఎలాంటి తప్పు చేసైనా కానీ నేను సత్యులను నేను శుద్ధపూసనని చెప్పుకోవటానికి సర్వ హక్కులు వాళ్ళకున్నాయి, చివరికి అదే జరుగుతుంది. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, దుర్మార్గమైన పరిస్థితి, చాలా బాధాకరమైన పరిస్థితి. ఈ భారతదేశంలో తప్పు చేయకుండా అనేక మంది జైళ్లలో మగ్గిపోతున్నారు. అది మరొక పార్శ్వం చూడండి. తప్పు చేయకుండా మరో పార్శ్వంలో వాడు తప్పు చేశాడా లేదా నిరూపితం అవ్వకుండా వాడు ఏళ్ల తరబడి జైలు జీవితం అనుభవిస్తూ ఉంటాడు. దాని మీద నరేష్ ఒక సినిమా కూడా తీశాడు, అల్లరి నరేష్ ఒక సినిమా తీశాడు. ఎట్లా ఏళ్ల తరబడి శిక్ష అనుభవిస్తుంటారు, నాంది అనే సినిమా, ఏళ్ల తరబడి శిక్ష అనుభవిస్తూ ఎలా ఉంటారు వాళ్ళకి. అంటే వాడు తప్పు చేశాడా లేదా అని తెలియదు, చివరికి వాడు ఎప్పుడో ఒక 10 ఏళ్ల తర్వాత నిర్దోషి అని బయటకు వస్తాడు. మరి విలువైన జీవితం పోలేదా? కానీ అట్లా మీకు రాజకీయ నాయకులకు అట్లా పోతా ఉందా? లేదు కదా. కేసులున్నా కానీ బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందంటే అంటే ఏం ఆలోచించాలి? డబ్బులుంటే చట్టం న్యాయాన్ని కూడా కొనచ్చు అనేనా? ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి మనం చర్చించుకుంటున్నాం, చాలా బాధాకరమైన పరిస్థితి హరీష్. ఇదే మనకి కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తీసుకున్న లైన్ బాగుంది. అంటే ఇవన్నీ ఎప్పుడు పడతాయో ఆయనకు తెలుసు, ఇవి ఇలాగే ప్రాసెస్ ఉంటుంది అని ఆయనకు తెలుసు, అందుకే పబ్లిక్ డొమైన్లో పెట్టాలని. పబ్లిక్ డొమైన్లో ప్రజల్లో వీళ్ళని శిక్షిస్తే ప్రజా కోర్టులే కరెక్ట్ తప్ప న్యాయస్థానాల్లో న్యాయం జరగదని ఆయనకు తెలుసు. అందుకే ప్రజా కోర్టుల్లో పెట్టేయాలి. ఇక నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. నిర్ణయం వాడికి నిందితుడికి తప్పు చేసిన వాడికి అనుకూలంగా తీసుకుంటారా లేకపోతే వ్యతిరేకంగా తీసుకుంటారా అనేది ప్రజల విచక్షణకు వదిలేస్తున్నాడు ఆయన. సో ఇక అంతకు మించి ఏంటి, తక్షణం జరిగే, నేను మొదలే చెప్పా, తక్షణం జరిగే ఏంటి డ్యామేజ్ ఏంటి ప్రజల్లో, ఆ డ్యామేజ్ జరగకూడదని వాళ్ళు మేము సత్యులను శుద్ధపూసలం అంటారు. కాదు మీరు ఇదిగోండి అని డెమోయిలో పెట్టేస్తారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆ రకంగా వాళ్ళని ప్రజా కోర్టులో శిక్షించాలనేదే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.